కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలు పైకి గెలుపుపైన ధీమాగా ఉన్నా లోపల మాత్రం డైలమాతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్టీల అధినేతలు మాత్రం పోలింగ్ సరళిపైన పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్నారు. నియోజకవర్గాల వారీగా నుంచి వచ్చిన నివేదికలతో పాటుగా సర్వే సంస్థల రిపోర్ట్స్ పైన కసరత్తు చేశారు. ఫలితంపైన జగన్, చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారు. పార్టీ కేడర్కు ఇద్దరు నేతలు ఫలితంపైన క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానుందా? బీజేపీ హ్యాట్రిక్ ఆశలు నెరవేరాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. జూన్ 4వ తేదీన అనంతరం చంద్రబాబు పాత్ర జాతీయ స్థాయిలో కీలకం కానున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో 400 పార్ అనే నినాదంతో బీజేపీ ఎన్నికల కథన రంగంలోకి దూకినా ఆ మేరకు సీట్లను సాధించలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బీజేపీ 250 సీట్లలోపే పరిమితమయ్యేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం ఏర్పడుతుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ ఏపీ నుంచి కూటమికి 17 నుండి 20 ఎంపీ సీట్లు వస్తాయనే అంచనాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీట్ల సంఖ్య అటూ ఇటూగా వస్తే టీడీపీ సపోర్ట్ బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడుతుందని కమలనాథులు కూడా విశ్వాసంతో ఉన్నారు. అందుకే కేంద్రంలో చంద్రబాబు పాత్ర కీలకం కానుందని జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్లో టీడీపీకి ప్రాధాన్యత కూడా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు 3 సర్వే సంస్థలతో పాటుగా గతంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన మరో వ్యూహకర్త సంస్థ నుంచి సర్వే నివేదికలు తీసుకున్నట్టు సమాచారం. అందులో ఏపీ ఫలితంపైన క్లారిటీ వచ్చింది. దీంతో పార్టీ వర్గాలకు చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీలో అభివృద్ది జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోందని కూటమి నేతలు కూడా ఖుషీగా ఉన్నారు.